హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. నిన్న మేము వేములవాడ నుంచి వచ్చేటప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదండి. ఈరోజు నేను గుడి అంతా చూపిస్తాను రండి. ఇక్కడ వచ్చేసి చిన్న చెక్ పోస్ట్ లాగా పెట్టారండి. ఇక్కడ కార్ లోపలికి వెళ్ళాలంటే 20 రూపీస్ పే చేయాలన్నమాట. ఇంకా గుడి లోపలికి వెళ్ళాలంటే ఒక 5 మినిట్స్ టైం పడుతుందన్నమాట. చాలా పెద్ద కొండ అండి ఇదంతా కూడా. చాలామంది అయితే నడిచి కూడా వస్తున్నారండి. అంటే దేవుడికి మొక్కులు అప్పచెప్పుకోవడానికి వస్తారు కదా, బెల్లం పట్టుకొని వస్తున్నారనమాట. బంగారం అంటారు కదా, అది తీసుకొని వస్తున్నారనమాట. ఇంకా మనం ఆల్మోస్ట్ గుడికి దగ్గరలోనే ఉండిపోయాము. పైనుంచి మనం కిందికి చూస్తుంటే మాత్రం చాలా బాగుందండి వ్యూ అయితే. ఇంకా నేను ఒకసారి కార్ దిగిన తర్వాతకి చుట్టూ అంతా కూడా మీకు చూపిస్తాను, చూసేసేయండి. చాలా బాగుందండి. అంటే మనము కోవిడ్ టైంలో వచ్చాం కాబట్టి ఇక్కడ కొబ్బరికాయలు ఇవేమీ అవైలబుల్గా లేనట్టున్నాయి. మామూలు టైంలో అయితే ఉంటాయి కావచ్చండి. ప్రస్తుతానికైతే ఇక్కడ కొబ్బరికాయలు అలాంటివి ఏమీ అమ్మట్లేదు అనమాట. చాలా అంటే చాలా ఎండగా ఉందండి. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది కదా మేము వచ్చేసరికి. ఇంకా పైనుంచి చూడండి వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పొలాలు అలాగే ఇల్లు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి చాలా గాలి వస్తుంది. ఇంకా స్టెప్స్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం, అది కూడా చూసేద్దరు. కానీ నాన్నగారికి చూపిద్దామా. స్టెప్స్ పెద్దగా ఉన్నాయి. దిగేటప్పుడు ఏమంతా అని ఉండదు, ఇంకేటప్పుడే దేవుడా. ఇంకా నెక్స్ట్ ఈజీగా ఇంకా అన్ని మెట్లు ఉన్నాయి. వాటర్ బాటిల్ తెచ్చుకున్నా మనమే ఉన్నాం. మెల్లిగా అబ్బా. అవునా, ఎలా ఉంది? అక్కడ ప్లాట్ఫామ్ ఉంది, చాలా మెట్లు. చూసారు కదా, చాలా స్టెప్స్ ఉన్నాయండి. అసలు మేము అనుకోలేదన్నమాట ఇన్ని స్టెప్స్ ఉంటాయని. నేను ఎప్పుడు అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు వేములవాడ నుంచి బద్దిపోషమ్మను దర్శించుకొని 2 days స్టే చేసి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇక్కడికి మాత్రం ఎప్పుడు రాలేదండి. మీకు చూపిద్దామని చెప్పి మాత్రమే వచ్చాను. కేవలం మీకు చూపించడానికి ఇన్ని స్టెప్స్ ఎక్కి పైకి వచ్చాం గుడి పైకి. చూడండి, ఇంకా బాగుంది.
మొత్తానికైతే మీకు చూపించడానికి ఇన్ని స్టెప్స్ ఎక్కి వచ్చేసానండి. మీరైతే చక్కగా చూసేసేయండి. అలాగే ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసేసుకోండి. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాతకి ఒక ఫోల్ పైన బౌల్ పెట్టారండి, దీపం లాంటిది. అందులోని చేంజ్ ఉంటుంది కదా, అది వేస్తున్నారు. చూడండి, నేను తర్వాతకి అది ఎందుకు వేస్తున్నారు ఏంటి అనేది చెప్తాను. ఏంటది? ఓహో, అందులో దీప. అక్కడ చేంజ్ వేసేది ఏంటంటే, మనం కింది నుంచి డబ్బులు పైకి విసిరేస్తే ఆ బౌల్లో పడ్డాయి అనుకోండి దీపంలో, మనం ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ కోరికని దేవుడు నెరవేరుస్తాడంటండి. ఇంకా వాళ్ళు అలా వేస్తున్నారనమాట. ఇంకా నేను దర్శనానికి లోపలికి వెళ్తున్నానండి. వీలైనంత వరకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ గంట కొట్టడము, అలాగే అక్షంతలు వేయటము, అలాగే దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా చూసారు కదా, పెద్ద పెద్ద స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు వచ్చేసేసి స్వయంభూగా వెలిసారంటండి. అందుకని చెప్పేసేసి ఇంకా ఇవన్నీ కూడా ఇలాగే ఉంచేశారు. చూసారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఇదే అనుకుంటా. ఇంకా యశు అమ్మ అయితే ఆగట్లేదు అనమాట. వెళ్ళిపోదాం అని చెప్పేసి స్టెప్స్ దిగేస్తున్నారండి. ఇక్కడ మాత్రం చూసారు కదా, బంగారం అవన్నీ కూడా తీసుకొని వస్తున్నారనమాట. దిగచ్చు కానీ మెల్లిగా దిగండి యశు అమ్మ, జాగ్రత్త. బంగారం అంటారు కదా. పదేషు రండి 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 రండి. చల్ల ఇంటికి వెళ్ళిపోదాం ఇక. ఎన్ని మెట్లు ఉన్నాయో అసలు, ఒక 300 ఉంటాయా నాని? ఉండవా? 100ఆ? కదా, ఇంకా ఆల్రెడీ ఒక 10-15 స్టెప్స్ దిగేసినాం కదా మనం. రాళ్ళు బాగా పుచ్చుకుంటున్నాయి. ఇది ఎవరు? దగ్గర ఉందిరా అమ్మా. ఇలా అయ్యో
మొత్తానికైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా నేను ఇక్కడ మేము కార్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి పైన గుడి చూపిస్తాను చూడండి. యశోమ్మ జాంకాయలు తినాలి ఎవరికైనా. ఆకలి అవుతుంది వాళ్ళకి. 5 జామకాయలు నాకు 10 జామకాయలు. అన్ని స్టెప్స్ ఎక్కి దిగి వచ్చేసాం కదా. అమ్ము యశ్ అయితే పాపం మలిసిపోయారండి. చాలా మెట్లు ఉన్నాయి, మళ్ళీ హైట్లో ఉన్నాయన్నమాట స్టెప్స్ అన్నీ కూడా. ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి అన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళామన్నమాట. కానీ లోపల దేవుని చూపించడానికి మాత్రం పర్మిషన్ ఉండదు కదా. సో అమ్మో యశ్ సే హాయ్. అలసిపోయారు. హాయ్. వేములవాడలో అయితే ప్రసాదం చాలా బాగుందండి. ఇంకా లడ్డు, అలాగే పులిహోర. ఇది లడ్డు అన్నమాట దేవుడిది. అలాగే మనుషులు ఉన్నారు. పులిహోర కూడా తీసుకున్నాను. ఇది పులిహోర. పల్లీలు, ఇంకా ఇది వచ్చేసేసి నిన్నటి వీడియోలో నేను షేర్ చేస్తానని చెప్పాను కదండి. ఇది కరీంనగర్ టు సిరిసిల్ల వెళ్ళే రూట్లో శభాష్పల్లి అని ఊరు వస్తుందండి. ఇది మిడ్డు మానేరు పైన నిర్మించిన బ్రిడ్జ్ పై నుంచి తీసిన వీడియో అనమాట. చాలా బాగుంటుందండి. రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. వ్యూ అంతా కూడా చల్లటి గాలి వస్తూ చాలా బాగుంటుంది. అండి ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, అక్కడ స్టెప్స్ ఎక్కేసరికి మా పని అయితే అయిపోయింది. నిజంగా చెప్పాలంటే చాలా స్టెప్స్ ఉన్నాయి, మళ్ళీ హైట్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా నేను మా వారు ఫుల్ అలసిపోయామన్నమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది. మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.